వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉదయం 7 గంటల నుంచి 7:30 ప్రాంతంలో గోదావరి పరివాహ ప్రాంతము అలాగే సింగరేణి ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. కరీంనగర్, హుజరాబాద్, పెద్దపల్లి, రాఘవపూర్ ప్రాంతము అలాగే కరీంనగర్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో సైతం స్వల్పంగా భూమి కంపించింది. ప్రస్తుతం మనం కరీంనగర్ విద్యానగర్ ఆర్టీసీ వర్క్షాప్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొద్దిగా దాన్ని గమనించారు. మనతో మాట్లాడడానికి విజిలెన్స్ అధికారులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా అబ్జర్వ్ చేశారు, ఏం జరిగింది అసలు? నాకు పాస్పోర్ట్ అపాయింట్మెంట్ ఉన్నది. కొంచెం నేను డాక్యుమెంట్స్ సరి చేసుకుంటూ చైర్లో కూర్చున్నాను. 7:45 టైంలో ఓన్లీ 1 మినిట్ ఎక్కువ కూడా రాలేదు. అది గ్లాసెస్ వైబ్రేషన్, ఒకటి టేబుల్ మీద స్టీల్ బాటిల్స్ ఉన్నాయి కదా, అవి వైబ్రేషన్తో నేను వెంటనే అబ్జర్వేషన్ చేశాను. సంథింగ్ ఇది ఏదో ల్యాండ్ ఉన్నది, కానీ ఎక్కువసేపు ఉండలేకపోయింది. అది 1 మినిట్ 2 మినిట్స్ లోపలనే క్లోజ్ అయింది. అది షేక్ అయినాయి మొత్తం, షేక్ అయినాయి. ఆ సౌండే నాకు అబ్జర్వేషన్ చేస్తాను నేను. షేక్ అని మన మనసులు కదా ఊపినట్టుగా అనుకున్నాను, కానీ నేను ఎవరు చెప్పలేదు ఈ విషయం. ఇది అది ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, పూజలో కూర్చున్నారు. ఇక అక్కడికే క్లోజ్ చేసుకున్నాను. ఇక అనుకున్నాను, కానీ కొంచెం చిన్నగానే వచ్చేసింది, పెద్దగా అయితే కాదు, ఒక సెకండ్స్లోనే. అంటే కొన్ని సెకండ్ల పాటే భూమి కంపించినట్టుగా అబ్జర్వేషన్ చేశామంటున్నారు. కొద్దిగా ఆ గ్లాస్ అదంతా కూడా వైబ్రేషన్ అబ్జర్వేషన్ చేశారు. మీరు కూడా అబ్జర్వ్ చేశా అంటున్నారు. అది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండగా మీకు ఏం జరిగింది అసలు ఎక్స్పీరియన్స్? నేను గ్రౌండ్కి వెళ్దామని రెడీ అయినాను. టీ తాగుతుండే పక్కన కబోర్డ్ గ్లాసులు వైబ్రేషన్ అవుతుండే. ఇది ఏందని గమనించారు. మా మిసెస్ భూకంపంలాగా అనిపిస్తుంది అని అంది. కొన్ని సెకండ్ల పాటు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఆల్రెడీ, వణుకుతుంది, షేక్ అవుతుంది అని చెప్పింది. మొత్తం మీద స్థానికులైతే కొన్ని ప్రాంతాల్లో బయటకు వచ్చారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. కేవలం స్వల్పంగా భూమి కంపించింది, కొన్ని సెకండ్ల మాత్రమే అబ్జర్వేషన్ చేసే లోపలనే దాని యొక్క డెన్సిటీ అయిపోయింది. ఇప్పటికే సెస్మాలజీకి సంబంధించినటువంటి ఎంత మేరకి రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. పర్టికులర్గా ములుగు ప్రాంతము, గోదావరి పరివాహ ప్రాంతము, సింగరేణి బొగ్గు గనులు అలాగే కరీంనగర్ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికంగా సైతం దీన్ని గమనించడం జరిగింది. మొత్తం మీద భూకంపం రావడంతో ఒక్కసారిగా ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ కొద్దిగా ఆందోళనకి గురి కావడం సహజమే. ఎందుకంటే 1993 ప్రాంతంలో లాతూర్ భూకంపం కావచ్చు, ఆ తర్వాత గుజరాత్ ప్రాంతంలో భుజ్ భూకంపం కావచ్చు, అనేక ప్రాంతాల్లో భూకంపాల వల్ల తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలు అయితే గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మొత్తం మీద ఇప్పటి వరకే అందిన సమాచారం మేరకి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దీంతో కేవలం స్వల్ప సెకండ్ల పాటు మాత్రమే భూకంపం కదిలి వచ్చినట్టుగా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితిని వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం. మొత్తం మీద దీనిపైన సైంటిస్టులు అబ్జర్వేషన్లో ఉన్నాము అని చెప్పి సమాచారం అందిస్తున్నారు. దానికి సంబంధించి అధికారికంగా వాళ్ళు ఒక ప్రకటన అయితే విడుదల చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. విడుదల సుమంత్తో కలిసి